హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సాక్షి దినపత్రికలోని ప్రస్తుతం ప్రభుత్వం చాలా భారీ ఎత్తున అప్పులు చేస్తుంది. ఇక్కడ అమరావతి నిర్మాణం కోసం అధిక వడ్డీలకి అప్పులు తీసుకొచ్చి ఈరోజు అమరావతి నిర్మాణ కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి సంబంధించిన రెవెన్యూ ఏమాత్రం పెరగలేదు, కానీ అప్పుల మీద అప్పులు చేసుకుంటూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా తయారు చేస్తున్నారు అని చెప్పి చాలా తీవ్రంగా విమర్శిస్తూ పెద్ద కథనాన్ని ప్రచురించడం జరిగింది. ఇక్కడ ప్రజలు కూటమి ప్రభుత్వం అప్పులు చేస్తుందనే విషయాన్ని నమ్ముతున్నారా, లేదంటే వైఎస్ఆర్సీపీ చెబుతున్న విషయాలను నమ్ముతున్నారా అనే దాని గురించి మనం ఈ వీడియోలో కొద్దిగా విశ్లేషణ చేసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే 2019-2024 మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీ చాలా భారీ ఎత్తున అప్పులు చేసింది. ఆ సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం వైఎస్ఆర్సీపీని చాలా తీవ్రంగా విమర్శలు చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ చాలా భారీ ఎత్తున అప్పులు చేస్తుంది, రాష్ట్ర ఖజానాన్ని ఖాళీ చేయడమే కాకుండా దివాలా తీసే దిశగా తీసుకుని వెళ్తుందని చెప్పి చాలా భారీగా విమర్శలు చేశారు. ప్రజలు ఆ విమర్శలను నమ్మారు. 2024లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఓడిపోవడానికి కారణాల్లో అది కూడా ఒక కారణం. కాకపోతే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చాలా భారీ ఎత్తున అప్పులు చేస్తుందని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విమర్శలు చేస్తూ ఉంది. ఇక్కడ 2019-24 మధ్య ప్రజలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పులు చేస్తుందంటే నమ్మినట్టుగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అప్పులు చేస్తుందనే విషయాన్ని నమ్ముతారంటే ఖచ్చితంగా మనం అవునని చెప్పలేం. ఇక్కడ వైఎస్ఆర్సీపీ కథనంలోనే చాలా వరకు కంట్రోల్ ఆడిటర్ వారు ఇలాగా ఇంత పర్సంటేజ్ అప్పులు తీసుకొచ్చారు, చాలా భారీ ఎత్తున అప్పులు చేస్తున్నారని తెలియజేశారు. ఇంత పర్సంటేజ్ ఈ ఫిస్కల్ డెఫిసిట్ ఇంత పెరిగింది, ప్రతి నెల ఇంత ఎక్కువగా అప్పులు చేస్తున్నారు, ఇలాంటి ఫిగర్లు మాత్రమే వాళ్ళు ఇవ్వడం జరిగింది. కానీ ప్రజలకి ఈ ఫిగర్లు, ఈ పర్సంటేజ్లు ఇటువంటి అన్నిటి మీద అంతగా అవగాహన అయితే ఉండదు. కూటమి ప్రభుత్వం ఆ రోజు చెప్పినప్పుడు, వైఎస్ఆర్సీపీ అప్పులు చేస్తుందని చెప్పినప్పుడు ఉదాహరణగా వాళ్ళు కొన్ని విషయాలు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకి సమయానికి ఎప్పుడు జీతాలు ఇవ్వలేదు, అది నిజమే. ఇంకా రెండో విషయం పవరు, కరెంటు ఛార్జీలని చాలా వరకు చంద్రబాబు నాయుడు గారు చేసే అవినీతిని తగ్గించాము, మేము అతి తక్కువ రేట్లకే కరెంటు కొనుగోలు చేస్తున్నామని చెప్పినా సరే కరెంటు ఛార్జీల్ని దాదాపు 8 నుంచి 10 సార్లు పెంచడం జరిగింది. ఇక ఏ పంచాయతీకైనా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా వరకు నిధులు వస్తూ ఉండేవి. డైరెక్ట్గా పంచాయతీలకే కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఆ నిధులు పంచాయతీ అకౌంట్లోకి రాగానే ఇమీడియట్గా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాటిని రాష్ట్ర ఖజానాకి తరలించడం జరిగేది. ఈరోజు పంచాయతీల్లోని ఎక్కడ కూడా చిన్న పని చేయాలన్నా కూడా నిధులు అందుబాటులో ఆ రోజుల్లో ఉండేవి కాదు. కానీ ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా మిగతా కాంట్రాక్టులకు ఇవ్వాల్సిన విషయాలు కానీ, లేదంటే ఆరోగ్యశ్రీకి సంబంధించి కానీ, లేదంటే విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్లు కానీ, ఇటువంటి అన్నిటి మీద కూడా ఆ రోజుల్లో చాలా వరకు ఈ నిధులు సర్దుబాట్లు చేయలేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం అటువంటి ఇబ్బందులు అయితే కనిపించడం లేదు. ఈరోజు సమయానికి ఉద్యోగులకి జీతాలు వెళ్తున్నాయి, కరెంటు ఛార్జీలు కానీ బస్ ఛార్జీలు కానీ ఏ విధంగానూ పెంచలేదు, ఇంకా కొంతవరకు తగ్గిస్తూనే ఉన్నారు. అదేవిధంగా పంచాయతీలకు వచ్చే నిధులన్నింటినీ పంచాయతీ అకౌంట్లోనే వేస్తున్నారు తప్ప పంచాయతీ నుంచి ఎక్కడా నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు వెనక్కి తీసుకోవటం లేదు. కాబట్టి ఇక్కడ ప్రజలు ఇటువంటివే గమనిస్తారు తప్ప ఈరోజు మీరు చెప్పే ఈ పర్సంటేజ్ లెక్కల్ని ప్రజలకు అవన్నీ అర్థం కాదు. ప్రస్తుతం పరిస్థితులు
పరిపాలనా విధానం ఎలా ఉంది, అందరికీ కరెక్ట్గా జీతాలు అందుతున్నాయి, వీలైనంత వరకు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, అదేవిధంగా పంచాయతీల్లో కూడా పనులు చేయడానికి నిధులు ఉంటున్నాయి, రోడ్లు వేస్తున్నారు, అదేవిధంగా ఈ కొత్త కొత్త ఇండస్ట్రీస్ని తీసుకురావడం జరుగుతుంది, ఇల్లులు కూడా చాలా వరకు తొందరగానే పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుంది. ఇవేవి కూడా ఆ రోజుల్లో జరగలేదు. కాబట్టి ఇక్కడ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ చెప్పేవి ప్రజలు నమ్మాలంటే ఇటువంటి ఉదాహరణలు ఏవైనా సరే చెబుతూ దానికి అనుగుణంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఇంత భారీ ఎత్తున చేస్తూ ఉంది. ఇక్కడ ఈ పనులకి ఎక్కడ నిధులు ఇవ్వడం లేదు, నిధులు లేక ఈ పనులను పూర్తిగా ఆపివేయడం జరిగింది అని ఇలా ఉదాహరణలతో ఏమైనా చెబితే ప్రజల్లోకి ఆ విషయం వెళ్తుంది తప్ప కేవలం పేపర్లో కథనాలు వేసుకొని ఇంత పర్సంటేజ్ వచ్చింది, రెవెన్యూ రావట్లేదు, అప్పులు భారీగా చేస్తున్నారు, ఇటువంటి విషయాలు చెప్పడం వల్ల ప్రజల్లోకి అవి అంతగా వెళ్ళవు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ప్రజల్ని ఎక్కడ ఇబ్బంది పెడుతుంది నిధులు లేక అనే పాయింట్ను పట్టుకొని దాన్ని ఉదాహరణగా చూపిస్తేనే ప్రజల్లోకి అది వెళ్తుంది తప్ప ఊరికే ఇలా కథనాలు ప్రచురించడం వల్ల పెద్దగా ఉపయోగం అయితే ఉండే అవకాశం లేదు. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.